తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓపెన్ చేస్తే దట్టమైన అడవిలో నా కారు అలా వెళ్తుంది. ముందలోకి వెళ్ళే కొద్దీ అక్కడ కర్రలు పడిపోయి ఉన్నాయి. సైడ్లో సిలిండర్ ఉంది. కార్ని వెనక్కి తిప్పుదామంటే అవ్వట్లేదు. నా కారు నా కంట్రోల్లో లేదు. నాకేం చేయాలో తెలియట్లేదు. కార్ ఆగింది. డోర్ ఓపెన్ అయింది. సిలిండరే కదా అని భయపడకుండా దిగాను. అటు ఇటు చూస్తున్నా ఆ సిలిండర్ ఎప్పుడు వస్తుందా అని. కానీ సడన్గా డే1కి అయితే వచ్చేసాం గైస్. మనం రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా కంఫర్ట్ రూమ్లో వేసారు ఈసారి. ఇక్కడైతే డోర్ ఉంది, అది ఓపెన్ చేయడానికి వస్తుందా అంటే చూద్దాం. లాక్ అంట. లాక్ ఇక్కడే ఉంటుంది. లాక్ ఎదుగుదాం ఒకసారి. లాక్ వేర్ ఆర్ యూ? ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నన్ను గేమ్ ప్లే చేసిన తర్వాత మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపించదు మళ్ళీ. ఓకే, ఇక్కడ ఉందా చూద్దాం. ఇక్కడ లేదు. ఇక్కడ లేదు గైస్ తాళం. ఇంకెక్కడుంది? ఇదిగోండి గైస్, ఇక్కడే ఉంది. వెనకాల పెట్టుకుని ఊరు మొత్తం ఎత్తికిన ఇప్పటిదాకా. తాళం దొరికింది. సిలిండరా అప్పుడే వచ్చేసింది మన దగ్గరికి. అతను ఇందాక మనల్ని కొట్టాడు కదా గైస్, అతని పేరు నాస్ఫెరాటు అంట. సిలిండరీనాకి హస్బెండ్. పెళ్ళికి మనల్ని పిలవలేదు గైస్. చాలా బాధగా ఉంది. పెళ్లి తర్వాత సిలిండర్ వేసిన భరత్లో డ్యాన్స్ వీడియో బాగా వైరల్ అవుతుంది గైస్. అది చూద్దాం ఒకసారి. గైస్ ఇంకా సీరియస్గా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక డోర్ ఉంది. అమ్మ గ్రానీ, డోర్ కిందకి వేసేద్దాం. ఇక్కడ బొక్కలోంచి వెళ్దాం ఒకసారి. ఇక్కడి నుంచి చూద్దాం. గ్రానీ ఓ ఇక్కడే ఉంది గైస్ గ్రానీ. చాలా డూ ఆర్ డై సిచ్యువేషన్ అయిపోయేటట్టుంది ఇది. బయటకు వెళ్తే వన్ సైడ్ తిరుగుతుంది. దాన్ని తప్పించుకోవాలి ఎట్లయినా. ఇప్పుడు ఇంకొకసారి బయటకు వెళ్ళడానికి ట్రై చేద్దాం గైస్. ఇక్కడ నుండే ఇంకా ఉంది గైస్. మరీ ఇంతసేపు ఉండకూడదు కాదు. చాలా దారుణం. చాలాసేపు చూసిన తర్వాత మళ్ళీ చూస్తున్నాం గైస్. గ్రానీ అయితే వెళ్ళిపోతుంది అటు సైడ్కి. మనం ఇదే టైం మంచిగా వెళ్ళిపోదాం బయటకి. సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చేసినాం గైస్. గ్రానీ వెళ్ళిపోయింది. మా నాస్ఫెరాటు గాడు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఈడొక్కడు సిలిండర్ దగ్గర పోవచ్చు కదరా, నువ్వు ఎందుకు వచ్చినావు ఈడకి? తిరుగుతూనే ఉంటారు రోబోల్లాగా తలకాయ నొప్పి. నువ్వు అటువా నేను ఇటు నుంచి పోతా మంచిగా. అప్ప ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మనం పైకి వెళ్ళిపోదాం. మామూలుగా ఉండదు కథ, మనతోటి వేరుంటుంది. ఇంకా మెట్లకి పైకి వెళ్ళిపోదాం గైస్. మనం వీళ్ళందరిని ఉప్పల్ బాల్కు పట్టిపోయాలి ఒకసారి. ఇక్కడేమో రస్టీ సీజర్స్ అంట తీసుకున్నా. దీంతో ఏం యూజ్ ఉందో చూద్దాం ఒకసారి. రూమ్స్ చాలానే ఉన్నాయి. ఇల్లు చాలా పెద్దది. డబ్బులు ఏడు నుంచి వస్తాయి గైస్. వీళ్ళకి ఎవరు ఇస్తారో డబ్బులు నాకైతే తెలీదు. నాస్ఫెరాటు కూడా ఎక్కువ తిరుగుతున్నాడేమో. మళ్ళీ వచ్చాడు అనుకోగానే వచ్చాడు గైస్. వీడు మళ్ళీ వెనక్కి పోవాల్సిందే. తెగ తిరుగుతున్నాడు. మనమైతే ఇక్కడెక్కడైనా దాక్కుందాం గైస్. పోయి జల్దీ. వాడు చాలానే స్లోగా వస్తున్నాడు కానీ కొట్టడంలో ఫాస్ట్ అనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనం. ఇక్కడికి రా నాస్ఫెరాటు బాబు. లడ్డు కావాలా నాయన? జల్దీ రా. కమ్ హియర్. దా అబ్బా. వ్యాంపైర్ కాసిడు. వ్యాంపైర్ నాకు తెలిసి అదే గబ్బిలం మనిషి అనమాట. మనమైతే ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోదాం. చలో లైఫ్ బయటకు పోదాం. నేనేం అరవాలనుకోవట్లే గాయస్. అరిసి నా గొంతు పోతుంది. గ్రానీ వచ్చింది, వెళ్ళిపోతాడు. గ్రాండ్ పా వస్తాడు, వెళ్ళిపోతాడు. భయం పోయింది గాయస్. వెళ్ళిపో గ్రానీ. ఐసీయూ ఎవరది? ఐసీయూ గ్రాండ్ పా ఖతం. అప్పుడే డేటుకు వచ్చేసినాం గైస్. ఇంకా చాలా సీరియస్గా ఆడాలి. కింద చూడండి ఎంత బ్లడ్ పోయిందో నాకు అసలు. ఇప్పుడు ఉంది వాళ్ళకి. అయిపోయారు నా చేతిలో. ఫాస్ట్గా వెళ్ళి అన్నీ కలెక్ట్ చేసి బయటకు వెళ్ళిపోదాం. ఓన్లీ వన్స్ ఫసక్ అంతే. ఇంకా నో మాట్లాడుకోవాలి ఏం లేవు. ఎవరు వస్తారో చూద్దాం ఇప్పుడు. పులితో వేట ఎస్డీతో ఆట మామూలుగా ఉండదు. ఇది కిచెన్ అనుకుంటా గైస్. అదే జోకులేండి, జోక్ అనుకోండి. ఈ సీరియస్ చదువుకోండి. గ్రాండ్ పా అక్కడ ఉన్నాడు, చూసాము ఇప్పుడే. గ్రాండ్ పా, నాస్ఫెరాటు మొత్తం గ్యాంగ్ అంతా అటే ఉంది. మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. డబ్బాలో ఖాళీ. ఇందులో డస్క్లో డ్రాయర్, వెపన్కి ఏంటిది? ప్యాడ్లాక్కి. ఓకే ప్యాడ్లాక్కి తీసుకుందాం.
దీని మీద పెట్టేసుకుందాం. ఐటమ్ దొరికిన పెట్టుకోవాలి గైస్, ముందు మనకు ప్లేస్ దొరికినప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ. సో నోసరేట్ వెళ్ళిపోయినా అన్న మేము వస్తున్నాం. లాల్ గైస్ ఇద్దరు తక్కువ అయిపోయినట్టునా. పెద్ద ప్లానింగే గైస్. ఫాస్ట్గా అయితే తప్పించుకుందాం, మనం వెళ్ళిపోదాం. ఇక్కడ రూమ్స్ ఏదో రూమ్ ఉంది కింద. ఓకే బేస్మెంట్ అనుకుంటా. కిందకి రాననుకుంటున్నా గైస్, నేనైతే ఎక్కువ చూడలేదు కదా, ఫాస్ట్గా వచ్చేసినాం. ఎందుకైనా మంచిది కొంచెం వెయిట్ చేసి వెళ్దాం. ఇక్కడ ఓకే, ఇక్కడ ఏమైనా దాక్కునే ట్రై చేద్దాం ఒకసారి. వస్తే ముందు జాగ్రత్త ఉండాలి మనకి. ఊళ్ళకి ఒక్కరు కాదు గైస్, మళ్ళీ ఇద్దరు నుంచి తప్పించుకోవాలంటే కష్టమే. అందుకే ఇక్కడ దాక్కుందాం కొద్దిసేపు. 2 hours later. సో గైస్ నాకైతే ఎవరు వస్తున్నట్టు అనిపించలేదు. సో పైకి వెళ్ళిపోతున్నాను నేను. వీళ్ళు ఇటు పోయారు, వాళ్ళకే తెలియాలి. ఇంకా డోర్ అయితే ఓపెన్లోనే ఉంది. మళ్ళీ ఇటు వచ్చినాం. దీంట్లో ఏమైనా దొరికితే ఏమి లేవు, ఖాళీ ప్లేట్. పిజ్జా చేసుకొని తినేసిరు నాకు పెట్టకుండా. చెప్తా ఒక్కొక్కరి పని ఇప్పుడు. ఓకే బయటికి వెళ్దాం. అందరు కామెంట్ సెక్షన్లో #noob అని కామెంట్ చేసేయండి గైస్. #noob in the chat ప్లీజ్. ఎందుకంటే నేను ఒక నోబన్ కాబట్టి. ఇక్కడ ఒక బుక్ ఉంది. ఓకే మొత్తం ఖాళీ. ఇక్కడ నుంచి బయటకు వెళ్దాం. గ్రాండ్ పా ఉన్నాడు అక్కడ. గ్రాండ్ పాకి వినిపిదిలేండి, ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనము. ఒకసారి బయటకు వెళ్దామా గైస్, ఒకసారి ఇంటి బయటకు వెళ్ళాలి. ఎట్లుండదో చూడలేదు ఇంటి బయటకు వెళ్ళి. వెనకాలే ఉంది దారి, ఇంటి బయటకు వెళ్దాం ఒకసారి. ఫాస్ట్గా ఇంటి బయటకి పోదాం. బయటకి వెళ్తున్నాం. గ్రాండ్ పా ఏంది గైస్ మనకి గోళ, ఇద్దరు ఒకేసారి తగలడ్డారు. అనవసరంగా బయటకు వచ్చినాం మనం. ఇప్పుడు నుంచి ఎటు పోవాలో నాకు తెలియదు. ఓకే ఫాస్ట్గా వెళ్దాం. ఇక్కడ సిలిండరేనా, నువ్వు కూడా వచ్చావా? ఇంకా నీ హస్బెండ్ మిగిలాడు, అతను కూడా వస్తే అందరు కలిసి వెంబడిద్దరు నన్ను. ఫాస్ట్గా వెళ్ళిపోదాం గైస్. నాకు చాలా కోపం వస్తుంది. వీళ్ళందరిని ఒకేసారి వేసేస్తా ఒక్క గన్ను. ఇక్కడ మెట్లు, సారీ ఇది ఏమంటారు, నిచ్చెన. పైకి వెళ్ళిపోదాం. గ్రాండ్ పార్ట్ నుంచి తిరిగి వచ్చాడు గైస్. మొత్తం మనల్ని చూడలేదు అనుకుంటా, అది కూడా మంచిదే. ఎక్కుతాడేంటి పైకి? ముసలాడు ఎక్కలేండి, మోకాలు నొప్పులు, మోకాలు లొంగ అసలుకి. ఐసీయూ అంటుండు. ఇదేంటిది మళ్ళీ హ్యామర్ కావాలంటే అదేడికి వెళ్ళాలి. పైన కూర్చున్నా నేను వచ్చి భయపడి. గ్రాండ్ పా అదిగా సైడ్ పోతుండు. మనం ఎటు వెళ్దాం, దారి చూడాలి. ఇక్కడ నుంచి కింద పడితే ఫస్ట్ మళ్ళీ పైకి వెళ్ళిపోవాల్సిందే. ఇదిగోండి గైస్ దారి ఎత్తుదాం. వచ్చి ఇరుక్కపోయినా నేను. ఎటుగా వెళ్దాం ఇప్పుడు? ఇట్లా పోవచ్చు అనుకుంటూ వస్తుంది. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్దాం. కింద పడతామే ఏంటి ఇప్పుడు? పైకి ట్రై చేస్తుంటే అటకు. ఓకే నో ప్రాబ్లం, బతికిపోయినాం గైస్. గ్రాండ్ పా ఎవరు వస్తున్నారు. ఫాస్ట్గా వెళ్ళిపోదాం లోపలికి. నో. ఓకే గ్రానీ అటు సైడ్ వెళ్ళింది. ఓకే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం గైస్. మళ్ళీ గ్రానీ వచ్చింది గైస్. మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోతాం మేము. ఇంకోని గైస్ నాకు చిరాకు వస్తుంది ఇప్పుడు. మెరుపుతీగల బయటకు దూసుకెళ్ళిపోతా. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చలో గైస్. నో గ్రాండ్ పా వచ్చాడు గైస్. సడన్గా చూసుకోలేదు మనం. డే 2 కూడా కంప్లీట్ అయిపోయింది. డే 3 గైస్. ఇప్పుడు ఇంకా సీరియస్గా ఆడదాం. ఇప్పుడు చుక్కలు చూపించాల్సింది ఎట్లయినా వాళ్ళకి. ఇదిగోండి గైస్ మళ్ళీ ప్లేస్కి వచ్చా. గ్రానీ అక్కడ ఉంది. ఫాస్ట్ ఇక్కడ వెనకాల డోర్ ఇప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ నుంచి వెళ్దాం ఒకసారి. ట్రాప్ చూసుకోలే గైస్. పోయింది డే 3 కూడా. గాల్లో స్వాహా. గ్రానీ రామ్మ ఎదురు చూస్తున్నా పెళ్లి కొడుకుని కోసం. డే 4 కూడా వచ్చేసినాం గైస్. ఇది కూడా కష్టపడి వెళ్ళి కొట్టించుకుంటే సరిపోతుంది గైస్. గ్రానీ అక్కడికి వెళ్ళిపోతుంది. మనం ఇటు నుంచి పైకి వెళ్ళిపోదాం. మెట్ల మీద నుంచి ఫాస్ట్గా నా స్పెరాటు. అబ్బా ఫాస్ట్గా తప్పించుకోవాలి గైస్. వీడు ఎంత తిరుగుతున్నాడంటే. ఇప్పుడు వేరే రూమ్కి వెళ్దాం మనం. సేమ్ తిరిగిన చోటుకే రావాల్సి వస్తుంది. మళ్ళీ బేస్మెంట్ వద్దు, కొత్త ఏమైనా చూద్దాం గైస్. మనం ఫాస్ట్గా వెళ్దాం. డే 4 అది థింక్. నో ఏం దొరకట్లేవు. ఇంకా వేరే ప్లేస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి మనం. అక్కడేమో రూమ్ కనిపిస్తుంది కదా, అటు పోనీ బాయుడు ఉన్నాడు కదా గబ్బెలం. వేరే రూమ్కి పోదాం. ఇక్కడ గ్రాండ్ పా ఉన్నాడు. కథం గుడ్ బై టాటా సీయూ. ఇంకా అంతే మన పని వస్తుండయ్యా. ఫస్ట్ డే 4 కథం. డే 5 ద లాస్ట్ డే గైస్. ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చిన ఇటు సైడ్ వచ్చి ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. ఇక్కడ రూమ్ ఉంది, దీంట్లోకి పోదాం. మళ్ళీ ట్రాప్ చూసుకోలే గాయస్. ట్రాప్ ఇక్కడ ఇంకా ప్రతిసారి ఉంటూనే ఉంది గాయస్, చూసుకోలే. మళ్ళీ సెకండ్ టైం ఇది. కథం డే 5 కూడా అయిపోతుంది. ఇంకేం చేయలేం మనం. గ్రానీ వస్తుంది, ఎలా చంపుతుందో చూద్దాం ఒకసారి. గ్రానీ రామ్మ. ఎడిటర్ బాబు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి కొద్దిగా. వచ్చింది పెళ్లి కూతురు. ఇప్పుడు మనల్ని
ఏ రకంగా దేంట్లో వేసి చంపుతారో చూద్దాం గైస్. మనం 5th డే కూడా అయిపోయింది. అందరు ఉన్నారు, ఏమైనా తింటున్నారేంటి? నేనే ఉన్నా గైస్, నన్నేమో చేస్తారు వీళ్ళు. డబ్బాలు వేసేసిర్రు.